అంకితమవ్వాలని మీకంకితమవ్వాలని అప్పుడే తెలిసింది నాకు పంకిలమయ్యానని పాప పంకిలమయ్యానని ఆశించాను నేను అంకితమవ్వాలని మీకంకితమవ్వాలని అప్పుడే తెలిసింది నాకు పంకిలమయ్యానని పాప పంకిలమయ్యానని ఆశించాను నేను ఓం 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 గురు విశ్వస్ఫూర్తి ఓం 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 ఓంకారమూర్తి గురు విశ్వస్ఫూర్తి ఓంకారమూర్తి గురు విశ్వస్ఫూర్తి దారి తెన్ను తెలియని నేను ఆశపడ్డాను దరి చేరాలని మీ దరి చేరాలని అప్పుడే తెలిసింది నాకు దారి తెలియదని ఆ దారే తెలియదని ఆశించాను నేను అంకితమవ్వాలని మీకంకితమవ్వాలని అప్పుడే తెలిసింది నాకు పంకిలమయ్యానని పాప పంకిలమయ్యానని ఆశించాను నేను ఓం 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 గురు విశ్వస్ఫూర్తి ఓం 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 ఓంకారమూర్తి గురు విశ్వస్ఫూర్తి ఓంకారమూర్తి గురు విశ్వస్ఫూర్తి పంకములో నుండి కదా పుడుతుంది పంకజం మరి ఆ పద్మజ పంకిలమైనదా అన్నిటికీ అందరికీ అత్యవసరమైనది పద్మజే కదా చీకటిలో దారి కనిపించదంటాము అజ్ఞానంతో ఏది అర్థం కాదంటాము మరి గర్భకోశంలో వెలుగుందా అక్కడ దారి తెలిసే తెరువుందా కాలం కాదంటే జాగాలేదంటే కాలం కాదంటే జాగాలేదంటే దారి వెతికి తీరు తెలిసి జారిపోయాను దారి వెతికి తీరు తెలిసి జారిపోయాను వెలుగులోనికి మత్తు వదలి కళ్ళు తెరిచాను మౌనం వీడి కేక వేశాను అందుకే మీ కృపను ఆశించాను ఆశించాను నేను అంకితమవ్వాలని మీకంకితమవ్వాలని అప్పుడే తెలిసింది నాకు పంకిలమయ్యానని పాప పంకిలమయ్యానని ఆశించాను నేను